నా చేతిలో ఉన్న ఈ పుస్తకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి పోవాలి. ఆయన దీన్ని అమలు చేయాలి. ఇందులో చెప్పిన ప్రతి అంశం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే ఉన్నాయి. ఎందుకంటే మేము కౌలు రైతులను పైకి తీసుకొస్తాం, భూమి ఉన్న భూ యజమానులని రైతులను ఎట్లా చూస్తామో మేము ఈ ఈ దేశానికి ముఖ్యంగా ఈ తెలంగాణకు అన్నం పెడుతున్న ఈ కౌలు రైతులను కూడా అంతే బాగా చూసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టారు. సో ఎంతో కష్టపడి దాదాపుగా తెలంగాణ అంతా తిరిగి రైతు సంఘాలు, వివిధ సంఘాలు అందరూ కలిసి కౌలు రైతుల అనుభవాలు, సమస్యలు, జీవన వాస్తవాల ఆధారంగా సిద్ధమైన తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక 2026ను వీళ్ళు తయారు చేశారు. 2022 కూడా ఒక సర్వే నివేదిక తయారు చేశారు. మనం చాలా సందర్భాల్లో ఆ నివేదిక గురించి మాట్లాడినాం. తెలంగాణలో 36% మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు, సాగు చేస్తున్నారు. అంటే టోటల్గా 100% భూమి అనుకుంటే అందులో 36% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. సో లెక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయి. కానీ వీళ్ళకి కౌలు రైతుల చట్టం 2011 ఉన్నా కానీ వాళ్ళ హక్కులు వాళ్ళు పొందలేకపోతున్నారు. ఒక లోన్ రాదు, ఒక మద్దతు ధర రాదు, ఒక యూరియా దొరకదు. మొత్తం భూమి ఉన్న రైతులకు మాత్రమే. రైతు బంధు ఎవరికి? భూమి ఉన్న రైతులకి. చివరికి పంట పండించి పంట అమ్ముకుందామన్నా భూ యజమానికే ఓటీపీ వస్తుంది, వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. సో ఇందులో చాలా భయంకరమైన లెక్కలు ఉన్నాయి. దాదాపు 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాలు, 1816 మంది రైతులని కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో దీని మీద మనం మాట్లాడదాం. రైతు స్వరాజ్య వేదిక, రైతు సంఘాలు కలిసి నివేదిక తయారు చేసినాయి. కన్నగంటి రవి గారు, కిరణ్ గారు అండ్ కొండల్ గారు, మిగతా వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది. రవి గారు నా ముందున్నారు, మాట్లాడదాం. సో ఎంత కష్టపడ్డారు ఈ రిపోర్ట్ తయారు చేయడానికి. సో నిజంగా మీకు హ్యాట్సప్ చెప్పాలి, మీకు మీ టీం అందరికీ. ఇట్లాంటి పని ఎవరు చేయరు. మేము రైతుల మీద మాట్లాడిన కూడా ఒక 100-150 మంది కూడా చూడరు జనం. అంటే పబ్లిక్ కూడా చెప్తున్నాం, ఇట్లాంటి వీడియోస్ని ఎందుకో పబ్లిక్ మంచి ఎంటర్టైన్మెంట్, మసాలా కంటెంట్ ఉన్న వీడియోస్ చూస్తారు తప్ప ఈ రైతులు అనేసరికి ఆ వీడియోస్ పోవు. ఈ మీడియా కూడా కవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే. సో మీరు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు ఈ కౌలు రైతులు ఈ అంశం మీద? చాలా సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. అంటే మొదటి నుంచి కూడా 2011లో రైతు స్వరాజ్య వేదిక ఏర్పడినప్పటి నుంచి మేము ఒక 2 విషయాల మీద కీన్గా పనిచేయాలనేది అనుకున్నాం. ఒకటి, చాలా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అప్పుడు సంవత్సరానికి 1000-1200 జరిగాయి. ఈ రైతుల ఆత్మహత్యలు కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకు ఒక జీవో ఉంది, దాన్ని అమలు చేయాలి. అట్లాగే ఆత్మహత్యలు జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అనేది మొదటి ఎజెండాగా తీసుకొని మేము పని మొదలెట్టాము. రెండవది, మాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే గ్రామ స్థాయిలోకి వెళుతున్న కొద్దీ మెల్లమెల్లగా సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోవడం, పట్టణానికి వెళ్ళిపోవడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం, అమెరికా వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతూ ఉంది. ఆ భూములనేమో కౌలుకి ఇస్తున్నారు, కానీ ఆ కౌలు రైతులను ఎవరు గుర్తించట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడే 2011లోనే ఈ చట్టం కూడా వచ్చింది, మేము సంస్థ ప్రారంభించిన సంవత్సరంలోనే. అందుకని 2011 అప్పుడు మేము 2-3 ఏళ్ల పాటు చాలా కీన్గా, అయితే మనం ఈ కౌలు రైతులకి గుర్తిస్తే ఆత్మహత్యలు కూడా అవుతాయి, కౌలు రైతులను గుర్తిస్తే వాళ్ళు కూడా కొంత మేలు జరిగి ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి అనేటువంటి ఆశతో కౌలు రైతుల మీద కూడా పనిచేయడం ప్రారంభించాము. కానీ విషాదం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన ఆ సంవత్సరంలో 11-12, 12-13 అమలైంది. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ సంవత్సరం అమలు కాలేదు. 2015లో మళ్ళీ అమలైంది. సుమారుగా 40-50 వేల మందికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ఈ చట్టం ప్రకారం ఇచ్చారు. 2015లో 11-12 ఇచ్చారు, 12-13 ఇచ్చారు, 13-14 ఒకటి మాత్రం ఇవ్వలేదు. తర్వాత 15లో మళ్ళీ ఇచ్చారు. అప్పుడు 2016లో కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. మా దృష్టిలో కౌలు రైతులు లేరు, ఎజెండాలో లేరు, భూమి యజమానులు మాత్రమే. ప్రక్షాళన జరిగిన తర్వాత 2017 భూముల రికార్డుల ప్రక్షాళన, దానికంటే ముందే ఆయన 2 పరిణామాలు చేశారు. ఒకటి, ఒక అసెంబ్లీ ప్రకటన సభల్లో కూడా చెప్పాడు, మేము భూమి యజమానుల గురించి ఆలోచిస్తాం కానీ కౌలు రైతులు మా ఎజెండాలో లేరు అనేది ఒకటి. వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు ఏమైనా ఇచ్చుకుంటారా పుచ్చుకుంటారా అనేది వాళ్ళకి సంబంధించింది, ప్రభుత్వానికి దాంతో సంబంధం ఏమి లేదనేది ఒక ప్రకటన చేశాడు. రెండోది ప్రకటన ఏంటంటే అదే సంవత్సరంలో హానీలో ఉండేటువంటి ఒక కాలంని తీసేశారు. అనుభవదారు కాలంని ఎవరైతే ఆ పర్టికులర్ సీజన్లో సంవత్సరంలో సాగు చేస్తున్నారో ఆ సీజన్లో తీసేశారు. దాంతో ఏమైపోయిందంటే 2011 చట్టం అమలు ఆగిపోయింది, కాలంలో రాయడం అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే కాలంలో రాయడం లేదో వ్యవసాయ అధికారుల చేతుల్లోకి ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లలో వాళ్ళు ఏం చేశారంటే భూమి యజమాని పేరు అదే పేరు ఉంటుంది,
సాగు చేసేదారి పేరు కూడా అదే పేరు ఉంటుంది. ఇక కౌలు రైతును నమోదు చేయడం అనేటువంటి ప్రక్రియ అమెరికాలో ఉన్నా కూడా ఆయనే రైతుగా ఉంటాడు, ఆయనే ఇక్కడ సాగు చేస్తున్నట్టుగా ట్యాబ్ లో ఉంటుంది. ఆ ట్యాబ్ లో వ్యవసాయ విస్తరణ అధికారుల ట్యాబ్ లో అదే ఉంటుంది. కౌలు రైతు వెళ్ళి అయ్యా నేను ఈ సర్వే నెంబర్ లో చేస్తున్నాను, నా పేరు రాయమంటే అసలు తీసుకోవడానికి దీంట్లో ఆప్షనే లేదయ్యా అని వ్యవసాయ అధికారి చెప్తాడు. ఎందుకంటే ఆయన కాదు నిర్ణయం చేసింది, ప్రభుత్వం చేసింది, నా చేతుల్లో ఏం లేదు, నేను భూమి యజమాని పేరు మాత్రమే రాయగలుగుతాను అనేటువంటి చెప్తాడు. దాదాపు 2016 నుంచి ఇది అమలు చేయడం ఆగిపోయింది. దాంతో ప్రతి సంవత్సరం 2020 వరకు కూడా ఆత్మహత్యలు పెరుగుతూనే పోయినాయి. 1500లకు కూడా ఒక సంవత్సరం వెళ్ళింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు మేము మేనిఫెస్టో కమిటీ దగ్గరికి వెళ్ళాము, ప్రభుత్వానికి అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసాము. అందరినీ కలిసినప్పుడు ఆయన ఒక బహిరంగ లేఖ కౌలు రైతులను ఉద్దేశించి రాశారు. 2023 సెప్టెంబర్ 13 ఆయన ఏం రాశాడంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేసింది, 36%. ఇప్పుడు మనం చెప్తున్న నంబర్లన్నీ ఆయన ఆ లెటర్లో ప్రస్తావించాడు. 36% కౌలు రైతులు ఉన్నారు, 2011 అమలు కావట్లేదు, వాళ్లే కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ గుర్తిస్తాము, మీకు సహాయం చేస్తామనేటువంటి బహిరంగ లేఖ రాశాడు. వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసినప్పుడు కూడా దాంట్లో రైతులకి కౌలు రైతులకు కూడా సహాయం చేస్తామని రాశారు. తర్వాత మేనిఫెస్టోలో కూడా శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్న కమిటీలో దాన్నే పెట్టారు. కానీ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. మేము వ్యవసాయ శాఖ మంత్రిని కలిసాము, రేవంత్ రెడ్డి గారిని కలిసాము, రెవెన్యూ సెక్రటరీని కలిసాము, అగ్రికల్చర్ సెక్రటరీని కలిసాము, కమిషన్ ముందు ఒక ప్రత్యేకమైన మీటింగ్ కోరితే ఆయన పెట్టాడు, దాంట్లో కూడా మాట్లాడాము. కానీ అంతిమంగా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు పరిష్కారం చెప్పండి, దీన్ని ఎట్లా పరిష్కరించాలో అని మనల్ని అడుగుతారు. ఇప్పుడు మనల్ని అడుగుతారు. ఒకవేళ కాదండి 2011 చట్టం ఉంది, దాని ప్రకారం గుర్తించవచ్చు, 2023 లెటర్ తీసి ముందు పెట్టాలి. ఇది ముఖ్యం. పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇచ్చిన లెటర్ అని ముందు పెట్టాలి. వాళ్ళు సింపుల్ గా ఏం చెప్తారంటే, కౌలు భూమి యజమానుల్లో భయాలు ఉన్నాయి, ఆ భయాలు పోగొట్టకుండా మేము ఇవ్వలేము, కాబట్టి మీరు ఎట్లా చేయాలో చెప్పండి అంటారు. ఒక రాజకీయ నిర్ణయం మీరు ప్రకటించారు, మేనిఫెస్టోలో పెట్టారు, మొత్తం యంత్రాంగం మీ చేతుల్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది, చట్టం కూడా ఉంది, అమలు చేయాల్సే బాధ్యత, అటువంటి అవకాశం కూడా మీకే ఉంది. మీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీలతో కూడా ఒక సంప్రదింపులు చేసి, మేము ఇక నుంచి ఎవరు సాగు చేస్తే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాము, మేము కౌలు రైతులను ఈ సీజన్ నుంచి గుర్తిస్తున్నాము అని చెప్పి ఓపెన్గా వెళ్ళండి గ్రామాల్లోకి. అందరూ ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకుంటారు, ఆ పెట్టుకున్న వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇచ్చేయండి. కొంతమంది ధైర్యంగా ముందుకు రాకపోవచ్చు, మేము చెప్తే మాకు భూమి ఇవ్వరేమో అనేటువంటి భయం ఉండొచ్చు కౌలు రైతులకి, లేదా భూమి యజమానులు కొన్ని చోట అడ్డం పడచ్చు, వద్దు ఇయ్యొద్దని, అటువంటి వాళ్ళు ఆపండి. క్రమంగా ముందుకు వచ్చిన వాళ్ళకైనా ఇస్తే క్రమంగా అది ఒక గుర్తింపు కార్డుల సిస్టమ్ మొదలవుతుంది, కనీసం ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనేది మేము మా ప్రతిపాదనగా పెట్టాము. కానీ ప్రతిసారి వాళ్ళు కలుస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎట్లా చేయాలో మీరు చెప్పండి అంట. అంటే ప్రజల మీదకి నెట్టేసి, సంఘాల మీదకి నెట్టేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మేము ఇవాళ పెట్టినటువంటి రిపోర్ట్ రిలీజ్ కార్యక్రమంలో కూడా మేము స్పష్టంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నుంచి అనేక మంది చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి చట్టం అది 2011లో అమలైనటువంటి చట్టం, దానివల్ల గుర్తింపు కార్డులు పొందినటువంటి రాష్ట్రం ఇది, ఇబ్బంది ఏమీ లేకుండా అమలైన సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకొని, రాజకీయ నిర్ణయం తీసుకొని, భూమి యజమానులను కన్విన్స్ చేసి లేదా పార్టీలను కన్విన్స్ చేసి, ఒక ప్రభుత్వంగా మేము ప్రతి రూపాయి నిజమైన సాగుదారులకు వెళ్ళేటట్టే చేస్తాము అనే ప్రకటన చేయగలిగితే కౌలు రైతుల చట్టాన్ని అమలు చేయడం కానీ వాళ్ళని గుర్తించడం కానీ అసాధ్యమైన విషయం కాదు. సో ఇప్పుడు కష్టమైన విషయం కాదు. సో ఇప్పుడు ఓవరాల్ గా 36% కౌలు రైతులు ఉన్నారా? 36%. అంటే సుమారుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 65 కూడా కౌలుకు తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. అంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి అస్సలు భూమి లేనటువంటి వాళ్ళు ఒక 16% ఉన్నారు. ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి ఇంకా అదనపు భూమిని తీసుకుంటున్న వాళ్ళు కూడా కౌలు రైతులుగా ఉన్నారు. అయితే తన సొంత భూమికి రైతు భరోసా వస్తుంది, బ్యాంక్ రుణం కూడా వస్తుంది. కానీ నువ్వు తీసుకున్న కౌలు భూమికి నీకు రైతు భరోసా రాదు, పంట రుణం రాదు, ఆ భూమిలో పండే పంటని నువ్వు అమ్ముకోలేవు. ఆ భూమిలో పండినటువంటి పంట ఒకవేళ నష్టం జరిగితే వర్షాల వల్ల ఇతర కారణాలు వచ్చే దానికి నష్టపరిహారం రాదు. అంటే నువ్వు సొంత భూమి ఉంటుంది కనుక కొంత రైతు అని వస్తుంది, కానీ నీ కౌలు భూమికి ఒక్కదానికి కూడా గుర్తింపు లేదు కనుక కౌలు భూమి దేనికి కూడా నష్టం జరిగినా కూడా రాదటువంటి పరిస్థితి. 36% అని మేము సుమారుగా నంబర్స్లోకి మార్చి చూస్తే ఈ రాష్ట్రంలో రైతు భరోసా తీసుకుంటున్న వాళ్ళు 70 లక్షల మంది. ఓకే, పట్టా పాసుబుక్కులు ఉండి దాంట్లో సుమారుగా 36% అంటే 22 లక్షల కుటుంబాలు
ఇదేదో 10,000 కుటుంబాలు, 5,000 కుటుంబాలు, 500 కుటుంబాలు కాదు, 22 లక్షల కుటుంబాలు. వాళ్ళందరూ మేము మా సర్వేలో తేలిన విషయం కూడా ఏంటంటే అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆల్మోస్ట్ 47.2% బీసీలే ఉన్నారు. 26.9% ఎస్సీలు ఉన్నారు, 13.9% ఎస్టీలు ఉన్నారు, 4.2% ముస్లిం, 7.5% ఓసీ. అవును. అంటే ఏంటంటే సామాజికంగా నిజంగా సొంత భూమి చేతిలో లేక లేదా కొద్దిపాటి భూమి మాత్రమే ఉండి వ్యవసాయాన్నే ఉపాధిగా ఎంచుకొని ఇతర ఉపాధి ఏం లేదు, ఉద్యోగాలు రావు, చదువు లేదు, నైపుణ్యం వేరే పనుల మీద నైపుణ్యం లేదు అనుకున్న వాళ్ళందరూ వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకొని చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా కూడా మన సోషియో ఎకనామిక్ సెన్సెస్లో 2024లో ఇప్పటికీ 54% ఇంకా జనం గ్రామాల్లోనే ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువ మంది రైతులుగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. చేతి వృత్తులు ఎట్లాగో నాశనం. ఇక్కడ కొంతమంది సబ్సిడీలు కానీ అంటే ఈ పత్తి కొనుగోలు, వరి కొనుగోలు, ఈ బోనస్ కొంతమంది తీసుకున్నట్టు మీరు లెక్కలేదో చూపిస్తున్నారు. అంటే ఏదో నామినల్ గా ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? ఒకవేళ భూమి యజమాని కొంచెం సానుకూలంగా ఉండి ఆయనకి ఓటీపీ చెప్తే లేదా ఆయన పట్ట పాస్బుక్ జిరాక్స్ ఇస్తే వాళ్ళకు కొద్ది మందికి వచ్చినాయి. పట్ట పాస్బుక్ జిరాక్స్ ఇవ్వకపోయినా, ఓటీపీ చెప్పకపోయినా, భూమి యజమాని సహకరించకపోయినా కౌలు రైతుకి ఏమీ రాదు. మళ్ళీ అట్లా కూడా కమిషన్లు 10,000 పైన కమిషన్లు తీసుకున్నట్టు రాశారు మీరు రిపోర్ట్. తీసుకున్నారు. ఇప్పుడు మేము చూసినప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఏం చేశారంటే ఇప్పుడు బోనస్గా వడ్లకి 500 క్వింటాలకి ఇస్తున్నారు కదా, అటువంటి వాళ్ళని కౌలు రైతుల బోనస్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తున్నది. అంటే 10 బస్తాలు మాట్లాడుకుంటే ఆ 10 బస్తాలకు వచ్చే బోనస్ను కూడా కౌలు రైతులకు ఇవ్వాలి. రెండోది, ఎప్పుడైతే ఒక 10 ఎకరాలలో పంట భూమి డబ్బులు ఒక 2-3 లక్షల అకౌంట్లో పడినాయి అనుకో, కౌలు రైతు డబ్బులు భూమి యజమాని అకౌంట్లో, అరే మీకు మస్తు పైసలు వస్తున్నాయి కదా అని కౌలు రేటు పెంచడం. అంటే ఇప్పుడు 30,000 ఉన్నదాన్ని 35,000-40,000 చేయడం. అంటే నీకు మస్తు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నావు, కానీ నీ కౌలు కట్టినాక నేను ఉత్పత్తి ఖర్చు కూడా పెడతాను, దాంట్లో మిగిలే దాంతోనే నా కుటుంబాన్ని నేను సాదుకోవాలి అనేటువంటిది కాకుండా మీకు డబ్బులు ఎక్కువ పడినాయి కనుక కౌలు రేటు పెంచుతాను, లేదా దాంట్లో నాకు కూడా వాటా ఇవ్వాలనేటువంటి మనస్తత్వంతో కూడా భూమి యజమానులు వ్యవహరిస్తున్నారు. కొంతమంది జెన్యూన్గా పాపం వాళ్ళకి వచ్చినటువంటి పంట నష్టాన్ని వాళ్ళకే ఇవ్వడం, లేదా వాళ్ళు కొంతమంది వ్యక్తులుగా పంట నష్టం వచ్చినా రైతు అకౌంట్లోనే పడుతుంది, భూమి యజమాని అకౌంట్. ఇప్పుడు పంట నష్టం జరిగేదేమో కౌలు రైతుకి, అకౌంట్ నష్టపరిహారం పడేదేమో భూమి యజమాని. 10,000 ఎకరానికి చిన్న అమౌంట్ కాదు కదా. నిజంగా 10,000 కౌలు రైతుకు పడితే వాళ్ళు కొంచెం అప్పుల కప్పాలు కాకుండా ఉంటారు, పంట ఎట్లాగూ పోయింది అనేటువంటిది మన ఉద్దేశం. మన డబ్బులు అకౌంట్లో పడ్డది ఈయనకి ఎందుకు ఇస్తాడు? ఇవ్వట్లేదు. ఎక్కడ నా సర్వేలో అట్లా ఎవరు తీసి ఇచ్చలేదు, ఒక్కళ్ళు కూడా తీసి ఇవ్వలేదు. అన్యాయం. సో కొండల్ గారు ఉన్నారు నా ముందు. ఇప్పుడు మీరు ఇందులో ఈ లెక్కల ప్రకారము నష్టం కూడా చూపించినట్టున్నారు. అంటే ప్రతి 5 ఎకరాల కౌలు రైతుకు జరుగుతున్న సగటు ఆర్థిక నష్టం, పత్తి రైతుకి దాదాపు 64,000 రూపాయల నష్టం జరుగుతుందని చెప్తున్నారు. వరి రైతుకి 40,350, మొక్కజొన్న 87,800 రూపాయల నష్టం జరుగుతుందని. అదే సార్, ముఖ్యంగా పత్తిలో పెద్ద సమస్య ఏంటంటే సీసీఐకి అమ్ముకోవాలి. యాక్చువల్గా సీసీఐకి అమ్ముకుంటేనే వాళ్ళకి ధర గిట్టుబాటు అవుతుంది. కానీ ఈ జిరాక్సులు కావాలన్నా, ఓటీపీ అన్నా, ఇవంతా సమస్య. ఆయన ఏదో హైదరాబాద్లో ఇవన్నీ యాప్లు పెట్టినందుకు చాలా మందిని అడిగాం, మీకు సీసీఐ ఆడ మద్దతు ధర ఇస్తుంటే ఎందుకు అంత మీరు బయట అమ్ముకోవాల్సి వస్తుంది అంటే చాలా సమస్యలు సార్. ఒక్కోసారి డీలర్ ముందే వీళ్ళకు యూరియా, డిఏపి కానీ పురుగు మందులు కానీ ఇచ్చింటాడు కాబట్టి ఖచ్చితంగా డీలర్కి అమ్మాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉంది. వీళ్ళు ఎక్కువ భాగం ప్రైవేట్కి అమ్ముకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ కాడ నుంచి పాస్బుక్ జిరాక్సులు వాళ్ళు ముందే చెప్తున్నారట. పాస్బుక్ జిరాక్సులు కానీ ఇట్లాంటి ఓటీపీలు కానీ ఏమీ చెప్పం, తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు, ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు. వేరే ఉపాధి లేక మేము కౌలుకు పట్టాల్సి వస్తుంది, ఇదొక ఇబ్బందికరమైనదే, కానీ వేరే ఉపాధి లేక మేము పట్టాల్సి వస్తుంది అన్నారు. సార్ వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ అని చెప్పారో చాలా ఇబ్బంది ఉంది. మేము మొన్న ఖమ్మం జిల్లాలో స్టడీ చేస్తే కొంతమంది కౌలు రైతులను కూడా ఎంట్రీ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా తక్కువ సార్ బోనస్. సార్ 10 బస్తాల వడ్లు కౌలుకు అని ఒప్పుకుంటే ఆ 10 బస్తాలకు సంబంధించిన బోనస్ కూడా 10 బస్తాలకు 10 × 500, 5,000 బోనస్ కూడా ఓనర్కి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళేమో చాలా సార్లు మేము వచ్చినాం, మా ప్రభుత్వం వచ్చినాక బోనస్ ఇస్తున్నాం కదా, అది కౌలుదారునికి కూడా అందుతుంది కదా అంటున్నారు. దాంట్లో కూడా యజమానికి స్టార్ట్ అయింది. సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎందుకు మేము 1900 మందిని దాదాపు సర్వే చేస్తే 11 మందికే పంట నష్ట పరిహారం పడింది అంటే దాంట్లో ఇంకో సమస్య ఏముందంటే సార్, పంట నష్టం ఈ ఏడు జరిగితే వచ్చే ఏడు అటు వచ్చే ఏడో పరిహారం పడుతుంది. అప్పటికి కౌలుదారుడు వేరే ఉంటాడు, ఓనర్ వేరే ఉంటాడు. సంవత్సరం తర్వాత ఆయన కాడికి పోయి అప్పుడు నీకు పంట నష్టం పడింది కదా అంటే చాలా దారుణంగా ఉంది సార్. యాక్చువల్గా ఇప్పుడు
మేము ఎందుకు దీంట్లో ఇంత దిగాల్సి వచ్చి ఉంది అంటే సొంత భూమి ఉన్న వ్యక్తికి కొంచెం భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నంత పరిస్థితి రావటం లేదు, ఇది వాస్తవం. కానీ కౌలు రైతు ఏ ఆప్షన్ లేదు. ఓ సొంత భూమి ఉంటే రేట్లు పెరిగినాయి కదా అమ్ముకుందామని. ఇప్పుడు ఏదైనా సరే మీరు చూస్తూ ఉంటారు, ఏ రైతు ఆత్మహత్య గురించి కొంచెం డీప్గా పోతే 2 ఎకరాలు సొంతం ఉండి 4 ఎకరాలు కౌలుకు పట్టిన విషయాలే, లేకుంటే 6 ఎకరాలు కౌలుకు పట్టినాం. సార్ కామారెడ్డి జిల్లాలో సగటు కౌలు 50,000 అని మా దాంట్లో తేలింది అంటే 50,000 సార్. కామారెడ్డి జిల్లాలో మీరు రిపోర్ట్లో చూడండి 50,000 కౌలు ఉంది. అంత రేట్ ఎట్లా? అంత 2 కార్ల కలిపి, ఖరీఫ్ రబీ కలిపి. ఎక్కడ సార్ అంతటా అన్న వాళ్ళు ఖమ్మంలో చేస్తే 25,000, 20,000, 25,000 కౌలు చాలా చోట్ల ఉంది. కొంత ల్యాండ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ రేట్లు బాగున్న కానీ కొంచెం కౌలు మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కలనే భూమి జాగ్రత్తగా ఉంటే చాలని కొంత కౌలు రేట్లు తక్కువ ఉన్నాయి, కానీ మిగతా అంతటా కౌలు రేట్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సింగిల్ ఉమెన్, కౌలుకు వేరే పని ఏది చేతగా కాకపోవడం, అంటే ఎక్కడో సిటీకి పోయి బతకలేము అనే ధైర్యం లేని వాళ్ళు చాలా మంది ఊర్లో వ్యవసాయాన్ని నమ్ముకొని కౌలుకు పడుతున్నారు. తెలుసు వాళ్ళకి కష్టసాధ్యమని. సార్ వీళ్ళు చాలాసార్లు ఈ ఎట్లా అమలు చేయాలా అని మనల్ని అడుగుతారు. 2011 యాక్ట్ చాలా సింపుల్గా ఉంది సార్. నీ పక్కన 4 రైతులు అడిగి 2011లో అధికారంలో ఎవరు ఉన్నారు? పైగా సార్ దానికి ఏం ఓనర్ సంతకం లేకుండా నీ భూమి పక్కన 4 రైతులను అడిగి, ఓకే ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి భూమి ఎవరు సాగు చేస్తున్నారంటే చెప్పేస్తారు కదా. అట్లందుకే సార్ ఎండాకాలం ఎందుకు గ్రామ సభలు పెట్టి కార్డులు ఇవ్వమన్నారు, June 1 కల్లా వాళ్ళు వర్షాలు పడతాయి పంటల్లోకి దిగిపోతారు అని. ఆ యాక్టే మేలో గ్రామ సభలు పెట్టి ఓకే చాలాసార్లు సార్. ఇప్పుడు 53,000 మంది కార్డులు ఇచ్చి 23 కోట్ల లోను కూడా ఇచ్చాము. ఆ లోను కూడా రుణమాఫీ అయిన ఉదాహరణలు మనకాన్నే ఉన్నాయి కదా. 2018-19 వరకు కలెక్టర్ దివ్యా దేవరాజన్ గారు ఆదిలాబాద్లో కార్డులు ఇచ్చారు. కార్డులు ఇవ్వడమే కాక జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని గ్రూప్స్ చేసి వాళ్ళకు ఆదిలాబాద్ లోన్ కూడా ఇచ్చారు కదా. లాస్ట్ 2018-19లో కూడా జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ చేసి లోన్లు కూడా ఇచ్చారు. కాబట్టి ఉదాహరణలు చాలా ఉన్నాయి. చిత్తశుద్ధి ఉండాలి, అమలు చేయాలి. వీళ్ళు 6 గ్యారెంటీస్ లో కూడా పెట్టారు కాబట్టి మేము ఆశలు వద్దు. కానీ రీజన్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్స్ చేయట్లేదు? అదే సార్, ఎందుకంటే చాలా మంది అంటున్నట్లు భూ యజమానులకు భయాలు ఏమీ లేవు సార్. ఎందుకు ఈ యాక్ట్ ఈ కార్డు ఎంత డీటెయిల్ గా చెప్తుంది అంటే ఇది కేవలం 1 సంవత్సర కాలానికి మాత్రమే చెల్లే కార్డు. దీని మీద ఎటువంటి భూమి హక్కులు కానీ ఇతరత్ర దొడ్డు అక్షరాలతో రాస్తారు, చట్టమే ఉంది. కేవలం ఇది ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న సబ్సిడీల కోసమే అని ఉంది. పైగా 1 ఇయర్ దాటితే కార్డుకి వ్యాలిడిటీ లేదు. కాబట్టి సార్ కేవలం ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఫ్రీ రాయితీలు వెళ్ళిపోతాయనే ఇది తప్పితే ఏమీ లేదు. అసలు వాస్తవంగా వాళ్ళకి రావాల్సినవి ఇందాక అన్నట్లు 24,000 కోట్లలో 30% వేసుకున్నాం. 8,000 కోట్లు అస్సలు వ్యవసాయం చేయని వాళ్ళకి అట్లా అకౌంట్ లో పడిపోతుంటే పర్ ఇయర్ 24,000 crores ఖర్చు పెడుతున్నా. మళ్ళీ దాంట్లో సీజన్ కు 9,000 కోట్లని మొన్న పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారు. 3,000 కోట్లు సీజన్ కు ఏం చేయని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అంటే ఎంత అన్యాయం. ఇందాక పెద్దలందరూ చెప్పారు మా అకౌంట్లలో కూడా డబ్బులు పడుతున్నాయి. జస్టిస్లు పెద్ద వాళ్ళు ఎంత అన్యాయం సార్ కౌలుకు చేసేవాళ్ళు. అసలు సార్ ఎన్ఆర్ఐలకు కూడా రైతు బంధు పడాలని మంత్రుల సబ్ కమిటీ వేసిన ప్రభుత్వము కౌలు రైతుకి వేయాలని డిసైడ్ చేయలేదు. లాస్ట్ ఒక మాట సార్, మేము ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని ఉమ్మడి జిల్లాల్లో కన్సల్టేషన్స్ చేసింది. హెలికాప్టర్లలో మరి వెళ్ళి సంతోషం. ఆ కన్సల్టేషన్స్ మేము ఆర్టీఏఎస్ తీసుకున్నాం. ఏం చెప్పారు రైతులని, మొత్తం రైతులు కౌలు రైతులకు కూడా న్యాయం జరగాల, 10 ఎకరాల లోపుకే రైతు భరోసా కండిషన్ పెట్టాలి, అందరు రైతులకు అవసరం లేదు అంటే 50-100 ఉన్న వాళ్ళకి అవసరం లేదని. అంత మంచిగా మీరు పెట్టిన కన్సల్టేషన్స్ మినిట్స్ని అట్లా ఉంటే మీరు ఎందుకు ఒక వ్యవసాయం ఇప్పుడు అట్లీస్ట్ సరే భూమి ఎంతున్నా ఒక 10 ఎకరాలకు పరిమితం చేస్తాం, ఎంతున్నా గంతే ఇస్తాం అన్నా పెట్టాలి కదా. 11 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 10 ఎకరాలకి, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 10 ఎకరాలకి ఎంతో కొంత మిగులుతుంది కదా. అసలు అమ్ముకోవడం కష్టం అవుతుంది అంటే ఇంకెంత బాధ సార్. అసలు పంట నష్టం పడదు, అమ్ముకోవడం కష్టం. పండించిన నుంచి నీకు ఏమీ రాకపోయే, రైతు భరోసా రాకపోయా, బ్యాంక్ లోను రాకపోయా, అమ్ముకుందామంటే కష్టం, సస్తే బీమా లేకపోయా, లాస్ట్ కు కౌలు రైతు సస్తే బీమా కూడా లేదు. నీకు బీమా లింక్ ఏం చేసినావు? నువ్వు ల్యాండ్ రికార్డ్స్ తోనే బీమాని లింక్ చేసి ప్రీమియం ఆగస్టు 14వ తేదీ నాడే నువ్వు ప్రీమియం కడితివి. కౌలు రైతు పాంగర్స్ వచ్చా, ఏమన్నాయా, పిడుగుపడా, ఏమీ లేదు. ఏ మాత్రం భరోసా లేని వ్యక్తి
కౌలు రైతు. కాబట్టి సార్ అందరికీ జర్నలిస్టులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇది పెద్ద సమస్య. ఈ సమస్యను ఇంకా కొంచెం విస్తృతంగా వస్తే కానీ దీనికి అంటే ఒకరిద్దరిది కాదు సార్. చాలాసార్లు కౌలు రైతులు ఏదో ఆంధ్రాలో ఉంటారు ఎక్కువ, మన కాడ తక్కువ అంటారు. 36% అంటే తక్కువేముంది సార్. ప్రతి రూపాయలు, ప్రతి కోట్లలో బ్యాంక్ లోను అన్ని ప్రతిదీ వాళ్ళు రావాల్సిన విషయాలు మిస్ అవుతున్నారు. ఇప్పుడు జనరల్గా ఎక్కడ సమస్య వస్తున్నది అంటే వాస్తవంగా కౌలుదారుల్ని ప్రభుత్వం వ్యవస్థ ఎట్లా నడుస్తుందంటే ల్యాండ్ ఓనర్స్ అంటే ముఖ్యంగా మనం లాస్ట్ 10-15 నెలల్లో చూడాల్సింది ఏంటంటే ధరణి వ్యవస్థ వచ్చింది, భూభారతి అంటున్నారు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఒక డిజిటల్ డేటాబేస్ లో ఎవరు ఉన్నారు అనేది మెయిన్ ఇప్పుడు. ఎందుకంటే ఫైనల్లీ హైదరాబాద్ నుంచి బటన్ నొక్కుతున్నారు, అక్కడ డబ్బులు పడుతున్నాయి, రైట్? అంత ఏళ్ళు ముద్ర పెడుతున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఇదంతా చేయాలంటే డిజిటల్ వ్యవస్థలు కావాలి. సో దీంట్లో పెద్ద సమస్య ఏమిటంటే ఈ డిజిటల్ వ్యవస్థలో ఎవరు సెంట్రిక్ గా అవుతున్నాయి. సో ప్రతి సీజన్ అంటే సరే పట్టా పాస్ బుక్ ఉంది, పట్టాదారులందరూ కూడా రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ పేర్ల మీద భూములు ఉన్నాయి. కానీ ఎట్లా గుర్తించాలి అన్నది కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి సీజన్ క్రాప్ బుకింగ్ అనేది చేస్తారు. క్రాప్ బుకింగ్ లో నమోదు ఎవ్రీ సీజన్ ప్రతి చేనుకి వెళ్ళి అట్లీస్ట్ ఒక 20-30% చేనులకు విజిట్ చేసి అక్కడ లొకేషన్ కూడా పెట్టి చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి ఎవరి పేరు నమోదు చేస్తున్నారు, ఏ పంట నమోదు చేస్తున్నారు? హైదరాబాద్ లో ఓనరో, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఓనరో, అమెరికాలో ఓనర్ పేరు రాసేస్తున్నారు, పంట ఏదో రాస్తున్నారు. సో యాక్చువల్ గా తెలిసి ఎంట్రీస్ లోనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంట్రీలోనే రాంగ్స్ చేస్తున్నారు, తెలిసి ఫ్రాడ్ అవుతుంది అనేది నేను చెప్తున్నా. మెయిన్ సమస్య దీంట్లో యాక్చువల్ గా దీనిలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి కౌలుదారులకి అందట్లేదు అనేది, కానీ ఓనర్లు కి అందని హోల్ ఏదైతే గ్యాప్ ఉందో అదంతా కూడా ఫ్రాడ్ అవుతుంది. మధ్యవర్తులకి ఎవరైనా వాడుకోవచ్చు దాన్ని. ఒక మధ్యవర్తి వచ్చి ఒక 10 మంది పట్టదారులు పంట అమ్ముకొని భూములన్నీ తీసుకొని దళాలుగా అమ్మేసుకుంటున్నారు ఇంటర్మీడియట్ గా. సో అంటే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అందుకనే వాస్తవ సాగుదారులని గుర్తించి ప్రతి సీజన్ ఏ పంట వేస్తున్నారు కౌలుదారు పేరు రాస్తే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి, రాస్తే పంట అమ్ముకున్నప్పుడు క్రాప్ బుకింగ్ పంట అమ్ముకున్నప్పుడు వాళ్ళ డేటా వెళ్తుంది, దానిపైన అమ్ముకోగలుగుతారు. పంట నష్టం వచ్చినప్పుడు దానిపైన అమ్ముకోగలుగుతారు. ఫర్టిలైజర్ సబ్సిడీ దానివల్ల అవుతుంది. సో క్రాప్ బుకింగ్ లో ఏదైతే అవుతుందో అగ్రికల్చర్ వ్యవస్థ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా నమోదు చేయగలిగితే చాలా వ్యవస్థ కరెక్ట్ అవుతుంది. సో మేము చెప్పే పాయింట్ ఏంటంటే ఇది చాలా తెలిసి తప్పు చేస్తున్నది. అంటే బేసిక్గా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన, చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కరెక్షన్స్ జరుగుతాయి, కరెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ లైన్ లోనే లేరు కదా ఫస్ట్, పూర్తిగా వాళ్ళకి ఆలోచన రావాలి ఫస్ట్, ఖచ్చితంగా మనం చేయాలి అని. అండ్ ఇది ఆలోచన రావటం గురించి అది తప్పు అని నేను అంటాను. ఆలోచన ఇదేం కౌలు రైతులు భిక్షేం అడగట్లేదు, వాళ్ళ హక్కు. 2011 చట్టం ఉంది. సో అంటే వాళ్ళు నేను ఏమంటే మీరు చెప్పేది చాలా కరెక్ట్. ఆలోచన రాకపోవడానికి మీరు చట్టం అమలు చేయాలి. మీరు చట్టం వైలేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. మీరు ఉన్న చట్టం అమలు చేసి గుర్తించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దీని ద్వారా వాళ్ళందరినీ నమోదు చేసి దాన్ని తగ్గట్టుగా చేస్తే చాలు. ఇదేం పెద్ద దానికోసం వేరే వ్యవస్థ అంతా చేయక. థ్యాంక్ యూ. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు రైతుల కోసం, సమాజం కోసం. సో ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి, తెలంగాణకు అన్నం పెడుతున్న ఈ రైతు, ఈ కౌలు రైతే. సో కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం మనమంతా కలిసి బాధ్యతతో కొట్టాడాల్సిన అవసరం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలివేలు.